నమస్తే అందరికీ. ప్రకృతి వ్యవసాయంలో మనం పండించిన గోదావరి ఇసుకలు రైస్ మొత్తానికైతే పూర్తిగా కంప్లీట్ అయింది. ఇంకో 2 రోజులు ఎండిన తర్వాత కొన్ని రోజులు నిల్వ ఉంచుకొని దాని తర్వాత మనం తీసుకెళ్ళి మెషిన్ని పట్టించేసి గింజలు అయితే తీసుకొచ్చు అనమాట. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా తక్కువగా తాలుందన్నమాట. సో ఈ చిన్న రాశి కాకపోతే ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది కనీసం ఒక 2 క్వింటాల కంటే ఎక్కువనే మనకు రైస్ వచ్చే అవకాశం ఉంటాయి. సన్న రకం వెరైటీ, దేశీ వెరైటీ, అద్భుతమైన వెరైటీ, చాలా అద్భుతంగా వచ్చేసింది. విత్తనాలకైతే చాలామంది రెడీగా ఉన్నారు. ఇందులో నుంచి 10 మందికి 10 కేజీల చొప్పున, అంటే మనిషికి కేజీ చొప్పున 10 కేజీలు అయితే ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. దీనిలో చాలా మంచి ఫైబర్ ఉంటుంది. సో న్యూట్రిషియస్ ఫైబర్ ఎక్కువ కంటెంట్లో ఉన్నది. లావుగా ఉన్న వాళ్ళు తినొచ్చు. నార్మల్గా మనం ఇంట్లో ఏ విధంగా అయితే నార్మల్ రైస్ తింటామో ఆ విధంగా తినే అవకాశం అయితే ఇందులో ఉంటుంది. చాలామందికి వచ్చిన ప్రాబ్లం అదే కదా. సో సన్న రకం వెరైటీకి, సన్న రకం రైస్కి అందరూ అలవాటు పడి ఉంటాం, అవే తింటాం. సేమ్ ఇవి కూడా అలాంటివి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటాయి. దేశీ వెరైటీ చాలా రకాల న్యూట్రిషన్స్తో పాటు సన్న రకం వెరైటీ అనమాట. ఎక్కువ మంది తినడానికి అవకాశం కుదురుతుంది. సో ఇవే అన్నమాట అవి మనం వేసింది. కేవలం మనం వేసింది 2.5-3 గుంటలే ఉంటుంది. అందులోంచి ఇంత మొత్తంలో మనకైతే వచ్చేసింది అనమాట దిగుబడి. ఇప్పుడైతే కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో సంప్రదించవచ్చు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు నేను విత్తనాలు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. న్యాచురల్ ఫార్మింగ్ చేయండి. అన్ని రకాల పోషక విలువలు ఉన్న పంటల్ని తినండి, ఆ రైస్ని తినండి, ఆ ఆహారాన్ని తినండి, ఆరోగ్యకరంగా ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.